అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభముహూర్తం ఖరారైంది. ఈ శుభ సమయం రోజు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ సహా పలువురికి ఆహ్వానాలు పంపినట్లు మందిర కమిటీ తెలియజేసింది. భారతదేశంలో ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉన్నది. 500 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి పండుగ, ప్రతి హిందువు చిరకాల కోరికగా పెట్టుకున్నటువంటి ఒక కోరిక నెరవేరుతూ ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క హిందువు నా ఇంటి వేడుక జరుగుతూ ఉన్నది, నా ఇంటి పండుగ జరుగుతూ ఉన్నదని భావించే తరుణం ఈ భారతదేశంలో రానే వచ్చింది. అది మన శ్రీరామచంద్రుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏదైతే జరుగుతూ ఉన్నదో ఆ రామ మందిర నిర్మాణానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి ఈరోజు రామ మందిర నిర్మాణం కోసం రక్తం చిందించినటువంటి ఆ వీరులకు పాదాభివందనాలు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ మరియు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈరోజు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ యొక్క వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క రామ మందిర నిర్మాణం కోసం కృషి చేసినటువంటి బాల్ ఠాక్రే గారు కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఉమాభారతి గారు కావచ్చు, మురళీ మనోహర్ జోషి కావచ్చు, వీళ్ళందరూ కూడా ముక్తఖండంతో బయటకు వచ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు రామ మందిర నిర్మాణం కోసం కృషి చేసినటువంటి ఇదొక పద్ధతి ఏదైతున్నదో, ఆ యొక్క తెగింపు ఏదైతున్నదో, ఆ యొక్క పోరు, ఆ యొక్క యాత్ర నిజంగా భారతదేశ చరిత్రలో ఇవి ఎప్పటికీ కనుమరుగు కావు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అహ్మదాబాద్లోని సోంపూర కుటుంబం కీలక భూమిక పోషించింది. 1988లో రామ మందిరానికి అసలు డిజైన్ రూపొందించింది. సోమనాథ్ ఆలయంతో సహా కనీసం 15 తరాలకు ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనకు సోంపూరాలు సహకరించాయి. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపుర, అతనికి వాస్తుశిల్పులు అయిన అతని 2 కుమారులు నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపుర సహాయం చేశారు. ఒరిజినల్ నుండి కొన్ని మార్పులతో కొత్త డిజైన్ 2020లో సోంపురాలు తయారు చేశారు. హిందూ గ్రంథాలైన వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రాలకు అనుగుణంగా ఈ ఆలయం నిర్మించారు. ప్రపంచంలోనే 3వ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కనుంది. అయోధ్య రామ మందిరంలో రామ్లల్ల ఆరాధన, ఇతర కార్యకలాపాలు 2024 జనవరి 16న ప్రారంభమవుతాయి. ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న జరుగుతుంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే శుభ సమయంలో పూర్తవుతుంది.